ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య ఉంది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండుగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి రాశి తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులలో ఏమంటాయంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులను లగ్నంగా చేసుకున్నట్లయితే కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. మీనంలో శని, రవి ఉన్నారు. శుక్రుడేమో మేషరాశిలో ఉన్నాడు. గురువేమో మిథున రాశిలో ఉన్నారు. కేతువేమో ఇక్కడ సింహంలో ఉన్నారు. తులను లగ్నంగా చేసుకున్నట్లయితే మీకు ఇక తులను లగ్నంగా చేసుకుంటే ఇది గ్రహాల సంచారం. ఇక ఈ గ్రహాలు మళ్ళీ మధ్యలో మారుతాయి. 15వ తారీఖున రవి మీనంలో నుంచి మేషంలోనికి వస్తారు. అట్లాగే కుంభంలో ఉన్నటువంటి బుధుడు ఏప్రిల్ 11వ తారీఖున కుంభం నుంచి మీనంలోనికి వస్తారు. ఏప్రిల్ 3వ తారీఖున కుంభంలో ఉన్న కుజుడు మీనంలోనికి వస్తారు. అట్లాగే మేషంలో ఉన్నటువంటి శుక్రుడు వృషభంలోనికి ఏప్రిల్ 20వ తారీఖున వస్తారు. ఇక ఈ గ్రహాలు మీకు ఈ మాసం ఎట్లా ఉంది అని అంటే అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. ఏప్రిల్ 17వ తారీఖున అమావాస్య అండి. 18 ఏప్రిల్ 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. పాడ్యమి, విధియ, తదియ 3వ రోజున అక్షయ తృతీయ పండుగ వస్తుంది. ఈ పండుగ మనకి యాదగిరి నరసింహస్వామికి, తెలంగాణ అందరికీ మనకి యాదగిరి నరసింహస్వామి చాలా ఇష్టదైవం కదా. అందువల్ల ఆ రోజు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి గంధంతో అలంకరణ చేస్తారు. అది ఆ రోజు స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల మనకు కూడా చాలా చల్లగా ఉంటుంది, చాలా మంచి జరుగుతుంది అన్నమాట ఆయన దర్శనం వల్ల. అందువల్ల ఈ రాశి వారు, అన్ని రాశుల వారు కూడా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమం అన్నమాట. ఇక మీకు ఆదాయం ఈ మాసంలో ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఆదాయం చూడాలంటే ఆదాయం చాలా బాగుంటుంది. మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. ఏ వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళైనా సరే మీకు ఆదాయం, మీరు ఏ రంగం ఎలాంటి ఏ వ్యాపారం చేసినా ఎంత ఆదాయం రావాలనుకుంటున్నారో అంత ఆదాయం వచ్చి తీరుతుంది అన్నమాట. ఇంక నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి, కానీ చాలా కష్టపడాలి. అందువల్ల నిరుద్యోగులు చాలా కష్టం మీద మీకు ఫలితం వస్తుంది. మీకు ఫలితం వస్తుంది అని అన్నప్పుడు ఎంత కష్టపడడానికైనా వెనుకాడకూడదు. అందువల్ల మీరు కష్టపడండి, తప్పకుండా మీకు ఫలితం అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇంకా పంచమంలో రాహు మూలంగా ఆయన అనుకూలంగా లేడు. అందువల్ల రాహు ఇబ్బందులు తొలగాలి అని అంటే కనుక మీరు రాహుకేతువులు పూజ చేయించడము, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడము, మంగళవారం నాడు అమ్మవారి దుర్గాదేవి, కనకదుర్గాదేవికి పూజ చేయడం కూడా చాలా మంచి జరుగుతుంది అన్నమాట. ఇంకా మీకు కొంచెం ధైర్యం సన్నగిల్లుతూ ఉంటుంది. ఈ చికాకులు ఉండడం మూలంగా మనసులో ధైర్యం పోతుంది అన్నమాట. అందువల్ల మీరు ఈ రాహు పెట్టేటటువంటి బాధలు అంతా ఇంత ఉండవు. అందువల్ల మీకు ఆలోచన కూడా, పంచమం అంటే ఆలోచన కూడా నశింపజేసేటటువంటి కష్టాలు పెడతాడు. అందుకని మీరు వివేకంతో ఆలోచించి, మనసు కృంగిపోకుండా ఆలోచించి జాగ్రత్తగా మీరు ఉండాలి. ఇంకా కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంది ఈ మాసంలో. అందువల్ల కుటుంబ సభ్యులతో సాధ్యమైనంత వరకు గొడవ పడకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని చూడండి. వ్యవసాయదారులకి ధనం, ధాన్యం
అన్నీ కూడా వృద్ధి అయ్యే అవకాశం ఉంది. వ్యవసాయదారులకి బాగుంటుంది ఈ మాసం. వాళ్ళకి ధనం బాగా వస్తుంది. వాళ్ళ ధాన్యం కూడా మంచి రేటుకి అమ్ముడవుతాయన్నమాట. ఇంకా స్నేహితులు మీకు చాలా అండగా ఉంటారు. మీకు ఈ ఈ ఇప్పుడు చికాకుల టైంలో స్నేహితులు మీతో చాలా క్లోజ్‌గా ఉండి మీ కష్టాలు వినడము, మీకు తగిన సలహాలు ఇవ్వడము చేస్తారనమాట. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆరోగ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్నవున్నా అది పెద్ద మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వాహన సౌఖ్యం. వాహనాలు కొనగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు వాహనాలు కొనాలని అనుకుంటున్న వాళ్ళు ఈ మాసంలో ఆ రకంగా ప్రయత్నించడం చాలా మంచిది. ఇంకా ఇంట్లో మీకు శుభకార్యాలు జరుగుతాయన్నమాట. అది ఒక పెళ్లి కానివ్వండి, ఒక ఒడుగు కానివ్వండి. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఒడుగులు చేస్తారు కనుక పెళ్లి అవ్వనివ్వండి, లేకపోతే మీ పిల్లలకి ఒడుగులు అవ్వనివ్వండి. ఇట్లాంటి శుభకార్యాలు ఈ మాసంలో జరిగే అవకాశం చాలా ఉంది. ఇంకా మీరు పూర్తిగా విందులు, వినోదాలు అనుభవిస్తారు ఈ మాసంలో. అందులోనూ అధిపతి శుక్రుడు కనుక ఆయన విందులు, వినోదాలకి పెట్టింది పేరు శుక్రుడు. ఇంక సంతానం సౌఖ్యం. సంతానం వల్ల మీకు ఇబ్బందులుండవు. సంతానం మీరు చాలా బాగా చూసుకుంటారు. అలాగే మీకు కూడా వాళ్ళ వల్ల మంచి పేరే వస్తుంది కానీ చెడు పేరు రాదు. సంతాన సౌఖ్యం కూడా బాగుంది. వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది. శత్రువుల మీద మీకు జయం ఉంటుందన్నమాట. శత్రువులు మీరు ఎదిరించగలుగుతారు. వాళ్ళ వాళ్ళని కూడా మిత్రులుగా మార్చుకోగలిగే శక్తి మీకుంటుంది. ఇంక ప్రతి కార్యంలోనూ కూడా మీకు మంచి జరుగుతుంది. ఏ పని చేపట్టినా కూడా మంచి జరుగుతుంది. గృహంలో మంచి శుభయోగం ఉంది. అంటే ఏదో ఒక శుభ కార్యక్రమం మీ ఇంట్లో జరుగుతుందనమాట. అదే ఈ మాసంలో మీరు శుక్రుడు అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజ చేయడము, అట్లాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి ఇంకా మంచి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది ఈ రాశి శుభాశుభ ఫలితాలు. తదుపరి రాశి మేనరాశి. ఇది 12వ రాశి కాలపురుష చక్రాంగంలోను. అయితే ఈ రాశికి అధిపతి గురువు. ఈయన 4వ ఇంట్లో మీనరాశి లగ్నంగా చేసుకుంటే 4వ ఇంట్లో మిథునంలో గురువు ఉన్నారు. మీనరాశికి అధిపతి గురువు. ఇందులో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశిలో ఉంటాయి. అయితే ఈ మీనరాశిలో మీనరాశికి లగ్నంగా చేసుకుంటే గ్రహ సంచారం ఎట్లా ఉందంటే మీనరాశిలోనే శని ఉన్నారు, రవి ఉన్నారు. 2వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 3, 4వ ఇంట్లో గురువు ఉన్నారు. 6వ ఇంట్లో కేతు ఉన్నారు. వ్యయంలో రాహువు, బుధుడు, శుక్రుడు. అంటే రాహువు, బుధుడు, కుజుడు. అంటే కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. అంటే ఇటు వ్యయంలో పాపగ్రహాలు ఉన్నాయి, లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయి. అందువల్ల మీనరాశి వారికి ఈ మాసం ఈ మాసం అంటే శని భగవానుడు ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. అందువల్ల వేలినాటి శని జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాల వేళకి పూర్తిగా ఉన్నది. అందువల్ల మీన రాశి వాళ్ళకి శని వల్ల ఇబ్బందులు మధ్యస్థంగా ఉంటాయన్నమాట. అంటే ఆల్రెడీ మొదలైపోయి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది కనుక అంత ఇబ్బందులు లేకపోయినా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం మీన రాశి వారికి ఉంటుంది. ఎందువల్ల అంటే శని భగవానుడు న్యాయంగా, ధర్మంగా లేకపోతే ఇబ్బందులు పెట్టడం అనేది ఖచ్చితంగా చేస్తాడు. న్యాయంగా, ధర్మబద్ధంగా ఉంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శని భగవానుడు వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోయేలా చేస్తాడు. ఆయన చెడ్డ గ్రహం, పాపగ్రహం అని అనుకుంటాం కానీ నిజమైన ధర్మమైన గ్రహం ఆయన. అట్లాగే ధర్మానికి మరో పేరైన రవి కూడా ఇద్దరు మీనరాశి లగ్నంలోనే ఉన్నారు. అందువల్ల వీళ్ళకి జన్మశని, ఏలినాటి శని నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఒత్తిడి బాగా తీసుకొస్తాడు శని భగవానుడు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడిపోవడము, దానివల్ల భయం పెంచుకోవడము, ఆ ఆందోళన వల్ల ఈ భయం వల్ల తప్పులు చేయడము. అందువల్ల ఆందోళన పడకుండా నేను ధర్మంగా ఉన్నాను, నాకు దేవుడు అనుకూలంగా ఉంటాడు అని నిరంతరం అనుకుంటూ ఉంటే మనం ఏది నిరంతరం జపిస్తూ ఉంటామో, తలుస్తూ ఉంటామో అదే మనకి జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు చెడు ఆలోచించకుండా, నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్ థాట్స్ ఒకటి ముందుకెళ్ళండి. అలాగే నాకు మంచి జరుగుతుంది, నేను ధర్మంగా ఉన్నాను, ధర్మంగా ఉంటాను, ఆ ధర్మంగా ఉండేలా చెయ్యి భగవంతుడా అని దేవుడికి దండం పెట్టుకోండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. మనం ఏది కోరితే అది భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు కదా. అందువల్ల ఆందోళన, కోపం, ఉద్రేకం, బద్ధకం ఇవన్నీ శని లక్షణాలే. ఉద్రేకం, కోపం ఉంటుంది. బద్ధకం ఇంకా శని భగవానుడికి మొట్టమొదటి లక్షణం. అందువల్ల ఈ బద్ధకాన్ని మనకు పెడతాడు కానీ ఆ బద్ధకాన్ని మనమే అధిగమించి జాగ్రత్తగా ఉండాలి.
అలాగే ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. ఇంకా మీకు అవమానాలు కూడా కొంచెం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరితోనైనా మాట్లాడేటప్పుడైనా, ఏదైనా ఎవరికైనా ఒక సలహా చెప్పేటప్పుడైనా, లేదా ఎవరికైనా ఒక పని చేసేటప్పుడైనా దానివల్ల ఎలాంటి పాజిటివ్ ఉంటుంది, ఎలాంటి నెగటివ్నెస్ ఉంటుందని ఆలోచించి అప్పుడు మీరు ముందుకెళ్ళండి. దానివల్ల మీకు అనవసరంగా వచ్చే అవమానాలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అలాగే జీవిత భాగస్వామితో కూడా పరస్పర విభేదాలు ఉంటాయి. అది మీరు ఇద్దరు పరిష్కరించుకోవాల్సిందే. అది ఎవరు ఏం చేయలేరు కనుక జాగ్రత్తగా ఇద్దరు కూర్చోవడం, ఆలోచించుకోవడం, సమస్య నుంచి బయటకు రావడం చేయాలి. ఇంకా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మీరు మంచిగా ఉంటే వాళ్ళ సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయి అన్నమాట. అన్నింట్లో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించితే మంచిగానే ధర్మంగా ఉంటే అన్ని పనుల్లో కూడా ఎన్ని చికాకులు చెప్పినా అన్ని చికాకులు కూడా అధిగమించగలుగుతారనమాట. అయితే మీకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. బాధ్యతతోటే ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల మిమ్మల్ని తొందరగా ఎవరు అపార్థం చేసుకునే అవకాశం ఉండకుండా ఉంటుంది. అట్లాగే క్రమశిక్షణ పాటించండి. తప్పకుండా శని భగవానుడికి కావాల్సింది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ పాటించినట్లయితే ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. వాహనాల అవరోధాలు ఉంటాయి. విద్యార్థులకు అంకిత భావం ఉండాలి. విద్యార్థులు జాగ్రత్తగా అంకిత భావంతో పనిచేయాలన్నమాట. అందువల్ల వాళ్ళకి చదువు బాగా వస్తుంది. విద్యార్థులు బాగుంటారు అనమాట. దానివల్ల విద్యార్థులకి మంచి అభివృద్ధి ఉంటుంది. అంటే ఈ మీనరాశి వారికి ఈ రకమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి ఈ మాసంలోనూ. అందువల్ల మీరు జాగ్రత్తగా లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోండి. అట్లాగే గురువుని పూజించండి. అట్లాగే శని భగవానుడి కోసం మీరు ఇందులో అభిషేకాలు చేయించండి. శనివారం నాడు హనుమంతుడు గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేయించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.